అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సరళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగారావుతో తోటకూర ప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హిల్లరీ ట్రంప్ మధ్య ఓరావరి పోరు సాగుతుంది. ఫలితాలకు సంబంధించి ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిలింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి తాజా ఫలితాలు తెలుసుకుందాం. ప్రసాద్ గారు, ఇప్పుడు ఫలితాల సరళి ఎలా ఉంది? రంగారావు నమస్కారం అండి. ఎన్నికల ఫలితాల సరళి ఎలా ఉంది? ఫలితాలన్నీ కూడా అప్పుడే వస్తున్నాయండి. హోరాహోరీ పోరాటం జరుగుతుంది. దీంట్లో హిల్లరీ క్లింటన్ కి 197 ఓట్లు వచ్చాయి ఇప్పటి వరకు. తర్వాత అట్లాగే రిపబ్లికన్ పార్టీకి 216 వచ్చినాయి. 197 డెమోక్రాట్స్, 216 రిపబ్లికన్స్ కి వచ్చినాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎలక్టోరల్ ఓట్స్ సంఖ్య చూసినట్లయితే 538. ఈ 538లో 270 ఎవరికి వస్తాయో వారు ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు దాదాపుగా ఉన్నటువంటి 50 స్టేట్స్ లో ఇంకా 10-12 రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉన్నది. అది ఇంకా 1 or 2 hours లో తెలుస్తుంది. తెలియగానే ఇంకా డిక్లేర్ చేస్తారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి హోరాహోరీ పోరాటంలో నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతున్నది. సార్, ఇప్పుడు కీ సెట్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి? కీ సెట్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలను బట్టి చూసినట్లయితే హిల్లరీ క్లింటన్ రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి డొనాల్డ్ ట్రంప్ వస్తారనేది ఇంకా వేచి చూడాలండి. ఎందుకంటే నిమిషానికి ఇక్కడ అంకెలు మారుతూ, నంబర్లు మారుతూ ఉన్నాయి. ఎవరికి ఫలితాలు వస్తాయనేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల యొక్క ఫలితాలను బట్టి, సంఖ్యను బట్టి ఉంటుంది. హిల్లరీ క్లింటన్ కి ఇప్పటికీ ఇంకా మెరుగ్గానే ఉన్నాయి అవకాశాలు. మొదట్లో వెనకబడి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా పుంజుకుని పెద్ద రాష్ట్రాల్లో ఉన్నటువంటి నంబర్స్ ఆవిడ కైవసం చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఈ ఉత్కంఠ ఇంకా 1 or 2 hours ఇలాగే కొనసాగుతుందని అనిపిస్తుంది. హిల్లరీ క్లింటన్, ట్రంప్ వీరిద్దరిలో ఎవరు గెలిస్తే ఎన్ఆర్ఐలకు ఉపయోగం, భారత్ కు మంచి సంబంధాలు ఉంటాయి? అంటే ఇండియా అమెరికా రిలేషన్స్ కి ఎవరు గెలిచినప్పుడు కూడా తప్పనిసరిగా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నదండి. ఎందుకంటే ఇండియా తీసుకున్నట్లయితే ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఆన్ దిస్ ఇయర్. అలాగే ఈ ఉన్నటువంటి అమెరికా కూడా డెమోక్రటిక్ కంట్రీ. దిస్ ఈస్ ది ఓల్డెస్ట్ డెమోక్రటిక్ పాలసీస్. కాబట్టి ఈ రెండు కూడా పరస్పర సహకారం అందించుకోవడం కోసం తప్పనిసరిగా చేయూతనిచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఉగ్రవాదం మీద ఉక్కుపాదంతో అణిచివేయడానికి ఈ రెండు రాష్ట్రాల యొక్క నేతలు తప్పనిసరిగా కలిసి పనిచేయాలి. కాబట్టి ఎవరు వచ్చినప్పటికీ కూడా వారికి వేరే గత్యంతరం లేదు. రెండు దేశాలు కూడా తప్పనిసరిగా కలిసి పనిచేయాల్సిందే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అయినా ఇండియన్స్ వచ్చి చాలా మంది ఇక్కడ ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడికి ఎవరిని రానివ్వము, ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ వీళ్ళకే ఇవ్వాలి. ఆ తర్వాత అట్లాగే ఉన్నటువంటి మైనారిటీస్ అందరినీ కూడా వెళ్లిపోమనాలి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించేస్తాము. తర్వాత అమెరికాకి మెక్సికోకి మధ్యలో గోడ కడతాము. ఇలాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల అది 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 ఆయనకి బలహీనతగాను తర్వాత బలంగా కూడా మారిందనమాట. కొంతమంది ఆ సెంటిమెంట్స్ ని గౌరవించి ఎక్కువ మంది శ్వేత జాతీయులు ఆయనకి ఓటు చేశారు. సార్, ట్రంప్ గారు గెలిస్తే మన ఉద్యోగాలు పోతాయి, ఐటీకి ఇబ్బందులు ఏర్పడతాయి అన్న అపోహ ఉంది. ఈ నేపథ్యంలో మన ఎన్ఆర్ఐస్ ట్రంప్కు అనుకూలంగా ఉన్నారా, హిల్లరీకి అనుకూలంగా ఉన్నారు? అంటే మన ఎన్ఆర్ఐస్ ట్రంప్ కి అనుకూలంగా ఉన్నా, హిల్లరీకి అనుకూలంగా ఉన్నా కానీ పెద్ద మార్పు ఏమి ఉండదండి. కారణం ఏంటంటే మనకున్నటువంటి ఓట్ల సంఖ్య చాలా స్వల్పం. ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ పోల్చుకున్నట్లయితే మన పాపులేషనే 1% పాపులేషన్. దాంట్లో ఓటర్స్ గా ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ పౌరసత్వం తీసుకుని ఓటు చేసే వాళ్ళ సంఖ్య ఇంకా తక్కువ. అది పెద్దగా ఎన్నికల్లో ప్రభావితం చేయదు. కానీ ప్రవాస భారతీయుల యొక్క స్టాటిస్టిక్ తీసుకున్నట్లయితే చాలా మంది మొదటి నుంచి కూడా డెమోక్రటిక్ పార్టీ వైపున మొగ్గు చూపుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ దీంట్లో మన ఓట్ల యొక్క ప్రభావం ఎక్కువ ఉండదు. కానీ మాస్ ఓట్స్, ఆఫ్రికన్ అమెరికన్ ఓట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఓట్లు, తర్వాత అట్లాగే లాటినో అమెరికన్స్ అంటే హిస్పానిక్ పీపుల్ ఓట్లు కనుక ఎక్కువ ఏ అభ్యర్థి పడతాయో వారు గెలవడానికి అవకాశం ఉంది. సార్, మొన్నటి వరకు కూడా సర్వేలన్నీ కూడా హిల్లరీకి చాలా ముందులో ఉంది, హిల్లరీ గెలిచేస్తుంది అని చెప్పాయి. కానీ ఇప్పుడు ఫలితాలు సరళి చూస్తుంటే ట్రంప్ కొంత ఆధిక్యంలో
చెప్తున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఈ చివరి రోజుల్లో ఇప్పుడు మీకు గమనించినట్లుగానే FBI డైరెక్టర్ మళ్ళీ కొన్ని ఈమెయిల్స్ ఉన్నాయి, వాటిని చెక్ చేయాలంటాం. అంటే ఆ ఈమెయిల్స్ కూడా చాలా కాలం కొనసాగుతుంది ఇక్కడ ఈ కంట్రీలో. ఆవిడ అఫీషియల్ ఈమెయిల్స్ ని ప్రైవేట్ సర్వర్ మీద పెట్టడం అనేది చాలా వివాదానికి దారితీస్తుంది. దాన్ని హిల్లరీ క్లింటన్ ఆవిడే ఒప్పుకున్నది. అలా చేయడం పొరపాటు, ఇక ముందు ఎప్పుడు అలాంటి పొరపాట్లు చేయనని ఆవిడే బహిరంగంగా ఆవిడ ఒప్పుకున్నారు. మళ్ళా ఒక వారం రోజుల ముందు FBI డైరెక్టర్ ఇంకా ఈమెయిల్స్ ఉన్నాయి, వాటిని పరిశీలిస్తే గానీ సరైనటువంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పడం వల్ల ఈ గాలి అంతా కూడా మళ్ళీ ట్రంప్ వైపు మళ్ళటం జరిగింది. అయితే 2 రోజుల క్రితం మళ్ళా FBI డైరెక్టర్ క్లారిఫై చేసి ఆ ఈమెయిల్స్ ఏమీ లేదు, అంతా సవ్యంగానే ఉందని చెప్పడం అప్పటికే లేట్ అయిపోయింది. ఎందుకంటే దాదాపుగా 42 మిలియన్ పీపుల్ ఆల్రెడీ ఈ ప్రీ ఎలక్షన్స్ లో ఓట్ చేయడం జరిగింది. ఆ 42 మిలియన్లు చేయడం వల్ల ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, మేకప్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ మైండ్ ఆ కారణంగా రిపబ్లికన్ పార్టీకి అవకాశాలు ఇప్పుడు కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. సార్, ఫ్లోరిడా, నార్త్ కరోలినా లాంటి స్టేట్స్లో కొంత హిల్లరీకి అనుకూలంగా ఉంది అని మొదట్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఫలితాలు ట్రంప్కు అనుకూలంగా మారాయి కదా, ఇక మిగతా కీ స్టేట్స్ కూడా ఇలానే ఉండే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ అమెరికా దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నాయండి. 50 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు వాటిని బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లేదా స్వింగ్ స్టేట్స్ అంటారనమాట. అంటే ఏంటంటే ఈ రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీకి ఆధిక్యత ఉండదు, డెమోక్రటిక్ పార్టీకి ఆధిక్యత ఉండదు. అది బొటాబొటిగా ఉంటుంది. కొన్ని ఎలక్షన్ చూసినట్లయితే హిల్లరీ క్లింటన్ కి ఎక్కువ డెమోక్రటిక్ పార్టీకి ఓటు చేసిన దాఖలాలు ఉన్నాయి. అదే స్టేట్ మళ్ళా ఇంకో ఎలక్షన్ లో రిపబ్లికన్ పార్టీకి ఓటు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ స్టేట్స్ తీసుకున్నట్లయితే అరిజోనా ఒకటి, కొలరాడో ఒకటి, ఫ్లారిడా, జార్జియా, అయోవా, మిషిగన్, అలాగే నెవాడా, న్యూ హ్యాంప్షైర్, నార్త్ కెరలైనా, ఒహాయో, పెన్సిల్వేనియా, వర్జీనియా, విస్కాన్సన్, ఈ స్టేట్స్ కూడా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అంటారండి. ఇది ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీకి అనుకూలమైనటువంటి గాలి వేస్తుంది. ఆ కారణంగానే హోరాహోరీ పోరాటంలో ఫ్లోరిడా రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపింది. అలాగే ఇంకా మిగిలినటువంటి మిషన్ స్టేట్ ఒకటి ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. దాంట్లో 16 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని పెద్ద నంబర్లో ఉన్నటువంటి స్టేట్స్ ఫలితాలు వస్తే అప్పుడు క్లియర్ కట్ మెజారిటీ వచ్చేస్తుంది. సార్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఒబామా పార్టీకి చెందిన హిల్లరీ, ఒబామా తీసుకొచ్చినటువంటి కొన్ని ఈ బీమాకు సంబంధించినటువంటి పథకాలు కానీ ఇవన్నీ కూడా ఒక వర్గంలో అసంతృప్తి ఉంది, వీళ్ళంతా కూడా ట్రంప్కు అనుకూలంగా మారారు అని చెప్తున్నారు. వాస్తవం ఉందండి? దాంట్లో కూడా వాస్తవం ఉందండి. ఎందుకంటే ఈయన ఒబామా చేసినటువంటి హెల్త్ కేర్ పాలసీని కొంతమంది సమర్థించినప్పటికీ ఎక్కువ శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. అది చాలా మధ్యతరగతి కుటుంబాల మీద చాలా ఆర్థిక భారాన్ని మోపుతుందని ఒక నమ్మకం ఉన్నది. అయితే ఇప్పుడు హిల్లరీ క్లింటన్ కనుక గెలిచినట్లయితే ఒబామా విధానాలనే మళ్ళా ఆవిడ ఫాలో అవుతుందని ఇంతకుముందే చెప్పింది. ఆ కారణంగా కొంతమంది ట్రంప్ వైపు మొగ్గు చూపిన మాట వాస్తవం. అయితే ట్రంప్కు ఉన్నటువంటి బలం ఏంటంటే ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది బలహీనత అయితే, దాన్నే కొంత బలంగా కూడా కొన్ని వర్గాల వారు తీసుకుని ఓకే ఆయన పాలిటిక్స్ లో ఇంతవరకు ఎప్పుడు లేరు, పొలిటికల్ గా ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన మనసులో ఏది ఉంటే అది మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఇలాంటి రాజకీయంగా ఎటువంటి అనుభవం లేకపోయినప్పుడు కూడా పెద్ద వ్యాపారవేత్త, అనేక బిజినెసెస్ లో ఆయన లాభాలని గడించినటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళు దేశాన్ని కూడా ముందుకు నడిపించగలరని ఒక బలమైనటువంటి వర్గం నమ్మటం వల్ల ఆయనకి ఇప్పుడు ఇంత మెజారిటీ వస్తుంది. ఓకే, ధన్యవాదాలు ప్రసాద్ గారు. మీరు మాకు లైన్లోకి వచ్చి మరింత సమాచారాన్ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు. నమస్కారం.